సార్ సహకారంతో ఊర్లో ప్రతి ఒక్కటి వచ్చినాయి. ఏమొచ్చినాయి? మహిళా భవనాలు, కుల సంఘాలు, ఆఖరికి ఫంక్షన్ హాళ్ళు, గొర్రెల షెడ్లు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, ఇంకా హరితహారం, ప్రతి ఒక్కటి మనకు నిర్మాణం అనేది జరిగిపోయింది. మన ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఏంటో తెలుసా? వాటిని నీట్గా మెయింటైన్ చేయడం. మనం ఒక వ్యూహంతోనే వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఫస్ట్ 24 hours నీళ్ళ సదుపాయం, మోటార్లు అవి ఇవ్వాలి. మనం ఫస్ట్ వాళ్ళ నీళ్ళ సదుపాయం, తర్వాత పారిశుద్ధ్యం పని. ఏం పని? మోర్లు తీయాలి, తీసిన వెంటనే ఎత్తుకుపోవాలి, ఏంటిది బజార్లు ఉడిపియాలి, గడ్డి ఉడిపియాలి. మనకు అన్నీ ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేసే విధానంలో మనం సక్సెస్ కావాలి. అందరికీ చెప్తున్నా, హార్డ్ వర్క్ ఓన్లీ కెన్ గివ్ సక్సెస్. ఇంకా ఏది ఇవ్వదు, ఏ పైరవీలు ఇవ్వవు. మనం కష్టపడి పనిచేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది. నీతి నిజాయితీగా పనిచేద్దాం, మంచి సర్పంచ్గా పేరు తెచ్చుకుందాం. కంపల్సరీ ఎక్కడ ఏ మచ్చ లేకుండా మన సార్కి కూడా మంచి పేరు తీసుకొద్దాం. చెప్పారు ఇప్పటిదాకా ఈ అవార్డు తెచ్చిరు, ఆ అవార్డు తెచ్చిరని. కానీ కొంచెం పెద్ద జీపీలలో ఎంత కష్టపడి పనిచేసినా కొంచెం కష్టం అవుతుంది. చిన్న జీపీలలో ఏంటంటే చిన్న ఊరు కాబట్టి మన ఇల్లు లెక్క మనం పెద్ద జీపీలను కూడా చూసుకుంటాం, మేము చూసుకోమంటలేం. కానీ కొంచెం అది కష్టంతో కూడుకున్న పని అని నేను మీకు తెలియజేస్తున్నా. ఓకే, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.